వీళ్ళు వక్రీకరించేవాళ్ళు కదండి. నిజాలు వీళ్ళు కొద్దిగా పూర్తిగా దాన్ని ఎందుకు ఆ మాట మాట్లాడు, దాని వివరణ ఏంటి అనేది వీళ్ళు ఇస్తారా ఏ రోజైనా? చెబుతారా దాని గురించి? విన్నవారు కదా జనాల్ని. ఈ అమాయక గొర్రెలు ఎలాంటి వాళ్ళు ఒక్క మాట, అయ్య బాబు యేసు ప్రభుని ఎంత మాట అనేసారండి, బిచ్చగాడు అనేసారండి, ముష్టివాడు అనేసారండి. అరే భిక్ష అనే పదానికి ఏంటో అర్థం ఏంటో అన్ని క్లియర్ గా ఆ రోజు చూపించినా వీళ్ళకి అర్థమైందా? యేసు ప్రభుని అనేసారు. యేసు అంటే ఏంటి? ఈ విధంగా మనం మీద ప్రజలందరినీ పురుకొల్పి మనం ఏదో ప్రజల దగ్గర చెడుగా మనల్ని చెయ్యాలి అనే ఉద్దేశం. అంటే మనం చెప్పే నిజాన్ని తర్వాత వినకూడదు కదా. బిఓఏ చెప్పే తర్వాత సత్యాల్ని, ఈ త్రిత్వ సిద్ధాంతం గురించి మనం బయట పెట్టే రహస్యాల్ని ఈ సమాజం వినకుండా ఉండాలంటే ఇదిగో తప్పు చెప్పేశారు, భిక్షగాడు అనేసాడు, భిక్షగాడు అనేసాడు, భిక్షగాడు అనేసాడు, నేను యాచించాను అని చెప్పేదానికి మనం అర్థాన్ని చెప్పామంతే. ఏమంటే ఒక క్రైస్తవుడుగా నా యేసును తక్కువ చేయడం నాకు ఇష్టమా చెప్పండి? నేను యేసు పక్షాన్ని నిలబడిన వాడిగా ఆయన యేసు నా తండ్రి దగ్గర దానం తీసుకున్నాడనే మాట భూత మాట. అదేమో భూత మాట. ఈ మతోన్మాదులు అంటున్నట్టుగా యేసుని ఎంత హేళనగా మాట్లాడారు, యేసు ఎంత విచిత్రంగా భూతులు మాట్లాడారండి. అప్పుడు వీళ్ళు ఎవరికి ఏం రాలేదు? అంటే తెలియలేదు అప్పుడు. పోని వెళ్ళారు ఏదో పెద్ద వీరుల్లాగా. ఆ నోరు మోయించగలిగారా మీరు? నోరు మోయించగలిగారా? ఏమండి భిక్షగాడు భిక్షగాడు ఈరోజు చూడండి, నేను తండ్రి కుమారుడికి వేసిన భిక్ష అని ఒక్కసారి అన్నానండి. కానీ దాన్ని వీళ్ళు ప్రపంచమంతా కూడా దాన్ని భిక్షని వీళ్ళు ఎక్కువగా భిక్షగాని చేశారు. ఇప్పుడు ఎవరు పెద్ద నేరస్తులు? నేనన్న ఒక్క మాటని రీసౌండ్ చేసి